ఎస్ఎస్జిడి 2026 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎగ్జామ్లో స్కోర్ ఎంత వచ్చిందో అలాగే మీ కేటగిరీ మీ స్టేట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అందరూ అయితే ఫిజికల్ డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే మనకి ఇంకా మెయిన్ డౌట్ అయితే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా లేదా, అసలు వేకెన్సీస్ ఇంకెప్పుడు ఇంక్రీజ్ అవుతాయి, ఈ డౌట్ అయితే ప్రతి ఒక్కరికి అయితే ఉన్నది. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూస్తే మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి. అప్పుడు 2024 నోటిఫికేషన్లో కూడా అంతే, ఎగ్జామ్ అయిపోయాక వేకెన్సీస్ మళ్ళీ ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు 26 నోటిఫికేషన్ ఎందుకు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి అయితే డౌట్ ఉంది. అసలు ఇంక్రీజ్ అవుతాయా కావా అనేది చాలా మందికి అయితే డౌట్. ఇప్పుడు ఇంక్రీజ్ కాకపోతే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో, పేపర్ హార్డ్ ఉన్నదో ఈసారి కట్ ఆఫ్ తక్కువనే ఉంటాయని అనుకునే లోపే మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ 27 నోటిఫికేషన్లో 50% రిజర్వేషన్ అగ్నివీరికి ఇస్తామని ఒక నోటీస్ అయితే వచ్చింది. అది అసలు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, నోటీస్ అయితే వచ్చింది. కానీ ఈ ఇయరే జాబ్ కొట్టి వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ ఈ ఇయర్ వేకెన్సీస్ ఇంక ఇంక్రీజ్ కాలేదు. మన ఇంక్రీజ్ 99% అయితే లాస్ట్ ఇయర్ అంతకుముందు నోటిఫికేషన్ చూసుకుంటే ఈ ఇయర్ కూడా 99% వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, ఖచ్చితంగా అయితే. కానీ ఎంత ఇంక్రీజ్ అవుతాయి అనేది అయితే మనం చెప్పలేము. మనకి అప్పుడు ఎస్ఎస్జిడి వెబ్సైట్ అఫీషియల్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి అనేది వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్లలో చాలా మంది వీడియోలు చేస్తున్నారు, మనకేంది 50,000 వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి, 60,000 వేకెన్సీస్ దాకా ఇంక్రీజ్ అవ్వచ్చు అని. అవన్నీ వేకు. ఎందుకంటే మనకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయితే అని రాలేదు, ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అనేది మనకు బయటకు వచ్చింది. కానీ వాళ్ళు ఇంకెన్ని వేకెన్సీస్ ఇస్తారు, ఎన్ని కలుపుతారు అనేది మనకు రాలే. అది అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి వాళ్ళు అఫీషియల్గా ఇస్తారు, ఇన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి అని ఇస్తారు. అప్పుడు మన స్టేట్ వైజ్ మన కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చూసుకొని దాన్ని బట్టి మన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంది, ఇప్పుడు ఏదైతే 25,000 వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవిటితో పోల్చుకోండి. అవిటితోని మనకు ఫిజికల్ క్వాలిఫై అవుతామా, షార్ట్ లిస్ట్ అవుతామా, దాని తర్వాత రన్నింగ్ కొట్టాలి. రన్నింగ్ కొట్టకపోతే ఈ 25 నోటికి 25,000 వేకెన్సీలలోనే జాబ్ వస్తుంది. రన్నింగ్ కొంచెం కొట్టిరనుకో మనకు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే అప్పుడు మనకు ఛాన్స్ ఉంటుంది, ఇంకా అడ్వాంటేజ్ బాగుంటుంది అన్నట్టు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే. ఇప్పుడు మా కేటగిరీ ఉన్నది ఓబీసీ, తెలంగాణ ఓబీసీ జనరల్, 94 వేకెన్సీస్ ఏమో ఉన్నాయి. అట్లా మనం ఎప్పుడు కానీ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు 25,000 వేకెన్సీ అట్లా కాదు, మన స్టేట్ మన కేటగిరీ చూసుకొని మన కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే మన యూఆర్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చూసుకొని అట్లా డిసైడ్ కావాలి. వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే మాత్రం మనకైతే కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది ఈసారి. ఫిజికల్కి ఓ విధంగా ఉంటుంది, ఫిజికల్లో క్వాలిఫై అయిన దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ డిసైడ్ అవుతుంది. ఫిజికల్లో లాస్ట్ ఇయర్ లెక్కనే క్వాలిఫై తక్కువ మంది అయ్యారు అనుకో, అదే ఎంత మనకి ఫిజికల్ కట్ ఆఫ్కి 1-2 మార్కులు ఎక్కువ ఉంటుంది అంతే. ఈ ఫిజికల్లో 24 నోటిఫికేషన్లో క్వాలిఫై అయినట్టయితే ఇంక్రీజ్ అవుతుంది. ఈసారి పేపర్ ఎట్లా హార్డే వచ్చిందని చాలా మంది అయితే మనం డిసైడ్ అయినాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుడే పేపర్ అయితే హార్డ్ వచ్చింది, ఏడికిటి ప్యాటర్న్ వల్ల వచ్చింది కాబట్టి మనకి కట్ ఆఫ్లు అయితే తగ్గుతాయి. కానీ ఒకవేళ మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ కాకపోతే మాత్రం కట్ ఆఫ్లో అయిపోతాయి, అట్లుంటుంది. మనం అయితే 99% అయితే వేకెన్సీస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. కానీ అది ఇంక్రీజ్ అనేది ఈ మంత్లోనే అవ్వాలి, లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపైనా మనకి ఇంక్రీజ్ కావాలి. అట్లయితేనే ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్ బాగుంటుంది వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే. మన అందరం అయితే వేకెన్సీస్ ఇంక్రీజ్ కావాలని కోరుకుంటున్నాం. ఈ వేకెన్సీస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి, డీజిల్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకూరిగా డైరెక్ట్ మన రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోరి. రన్నింగ్ ఈసారి కొట్టేయాలన్నట్టే ఫిక్స్ కారి ప్రతి ఒక్కరు. ఇప్పుడు కొందరు ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళైతే నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిరు జీడీది, పోయి స్టేట్ కానిస్టేబుల్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. నాకు జీడీ వేద్దంట వాళ్ళు, ఎందుకంటే స్టేట్ మనకు తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇచ్చిపెట్టిల్లు. ఇక నా ఫ్రెండ్సే ఉన్నారు ఒక 5-6 మంచిగా పోయి ఆ స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు. అట్లా కూడా ఉంటారు. నాకు జీడీ వేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి అది ప్రిపేర్ కావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే వేకెన్సీ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యి నాకు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిన తర్వాత నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా, నాకు రిజల్ట్ వచ్చినాకంటే ఇక మళ్ళీ అంతా రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత టక్క ఫిజికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వీడియోలు నేను ఇంకా చేస్తా. మీరు ఏం చేయాల్సింది ఏంటంటే జస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది, ఎందుకంటే మనం 5K దగ్గర ఉన్నాం కాబట్టి.